ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చి నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. వాక్య భాగము: అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, దయచేసి నన్ను తప్పించుము. ఆదికాండము 32వ అధ్యాయము 9-11 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన మోసలో పోయాలి. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలుపెట్టాడు ప్రార్థన. నువ్వు మాట ఇచ్చావు కదా అని 2 సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు. ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు. దేవా, నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే. హేరోదురాజే తను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహోను తల నరికించాడు కదా. ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇంకా దాన్ని చేతబట్టుకొని పరలోక ద్వారాలని కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించుకోవచ్చు. మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు. నేను నీ కొరకు ఏమి చెయ్యాలనుకుంటున్నావు? దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాము. మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం. నీకు కావాల్సిందేమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది. నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి యేసు పేరట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించడం నేర్చుకో. మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది: నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నిటిలో ప్రతి దినము ఒక విషయం ఉన్న కొద్దీ మరీ తేట తెల్లం అవుతుంది. దేవుని మాటను గురించి శంకలు లేకపోవడము, ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మడం, తన నీతిని కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించడం, ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించడం, ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు. క్రీస్తు మీకు ఇచ్చిన మాట, వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం, ఆయన రక్తం, వీటన్నిటినీ వెంట తీసుకెళ్ళండి. పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. దేవా, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో అర్థవంతమైనది, స్పష్టమైనదని చెప్పేసి ప్రభువా ఈ వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం. అవును తండ్రి, నువ్వు మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ప్రభువా. నీ కృపను బట్టి మాకు ఆ వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలను నెరవేరుస్తానంటున్నావు ప్రభువా. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించే కృపాధనిత మా అందరికీ దయచేయండి అయ్యా. నేను నీకు సమాధానము కలుగజేసేదనని చెప్పి సెలవిచ్చినట్లుగా ప్రభువా, అయ్యా ఎవరెవరైతే కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానం కలుగును గాక అని ప్రార్థిస్తుంటుండగా ప్రభువా, వారి కుటుంబాల్లో శాంతి సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నువ్వు అన్నావు కదా తండ్రి, నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా కలుగజేసేదనని చెప్పి సెలవిచ్చిన మాటను బట్టి వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదని చెప్పిన వాగ్దానం బట్టి ప్రభువా, ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారో ప్రభువా, ఆయా వారి యొక్క కష్టార్జితం వారు అనుభవించేలాగున ప్రభువా, ఆ యొక్క ఆర్థికమైన ఇబ్బందుల నుంచి
లేవనెత్తబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగున్న ప్రభా ఎవరెవరు కుటుంబాలు అయితే విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయో ప్రభా, యేసు క్రీస్తు నామంలో కట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరెవరు కుటుంబాలు అయితే అసమాధానం అశాంతి ఉందో ప్రభా, నీ శాంతితో నీ సమాధానంతో కుటుంబాలు శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయండి. భార్యాభర్తల మధ్య కూడా ప్రభా అయా శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య శాంతి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రభా అయా తండ్రి, మట్ల ఆదివారం దినాన తండ్రి దేవా చనిబిడ్డలందరూ కూడా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ వీధిలో తిరుగుతూ ఉండేటప్పుడు ప్రభా అయా నీ కృప కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగన హోసన్న హోసన్న అంటూ ప్రభా నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని వేడుకొంచు ప్రభా. ఈ దిన పండగ దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. దైవజనులందరినీ నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత వారిని బలపరిచి వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగూ సకల పరిశుద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను హోసన్న హోసన్న అంటూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా అయా నీ నామాన్ని హెచ్చించి ఘనపరిచి పూజించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు. నీ నామాన్ని ఘనపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.